న్యాయ చరిత్రలో ఇవాళ అత్యంత కీలకమైన తీర్పు రాబోతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ పై అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సరిగ్గా 3 నెలల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పు ఇవ్వనుంది. అవినీతి నిరోధక చట్టంలోని 17A సెక్షన్ ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసు నమోదు చేయటమే కాకుండా కింది కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లుధ్రా వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అంతకుముందు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన వాదనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. స్కిల్ కేసులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయం తీసుకున్నారు అని ఆయన తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అంటే ప్రజాసేవకుడు అని, అటువంటప్పుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుంది అని వాదనలు వినిపించారు. పైగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం కాకుండా శాసనసభలో బడ్జెట్ ను కూడా ఆమోదించారు అని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు నేరత్వాన్నెలా ఆపాదిస్తారు అని ప్రశ్నించారు. స్కిల్ కేసులో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు అని, డిజైన్ టెక్ అనే సంస్థ విడుదల చేసిన నిధులకు వెండార్ జీఎస్టీ చెల్లించకపోతే చంద్రబాబునెలా బాధ్యులను చేస్తారు అని ప్రశ్నించారు. పైగా గత ప్రభుత్వంపై రిజిమ్ రివెంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నించింది అని కూడా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకే కేంద్రం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 కు సవరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉండి తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయాలని భావిస్తే అపాయింటింగ్ అథారిటీగా ఉన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని 17A సవరణలు తీసుకొచ్చారు అని ధర్మాసనానికి నివేదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగి గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని పేర్కొన్నారు. చివరకు కేసు దర్యాప్తు చేయాలన్నా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు. అందువల్లే రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టంలోని 17A కేవలం అధికారులకు మాత్రమే వర్తిస్తుంది అని వివరించారు. 100 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనప్పుడు నిబంధనలు ఎలా అడ్డు వస్తాయని ప్రశ్నించారు. పీసీ యాక్ట్ లో సవరణలు రాకపూర్వమే స్కిల్ కేసులో విచారణ జరపాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది అని, అటువంటప్పుడు 17A వర్తించదు అని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి అని ఆదేశించింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించిన అనంతరం గతేడాది అక్టోబర్ 17వ తేదీన ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.